పశ్చిమ బెంగాల్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 16 జిల్లాల పరిధిలో 152 నియోజకవర్గాల్లో ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులో పూర్తిగా నియోజకవర్గాలు అన్నిటికీ కూడా ఇవాళ ఓటింగ్ జరుగుతుండగా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మాత్రం 16 జిల్లాల పరిధిలో 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 1478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బెంగాల్లో 6,82,00,000 మంది ఓటర్లు ఉండగా మొదటి విడత ఎన్నికల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 40,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తొలి దశలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ వెంకటేష్తో అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఏ రకంగా సాగుతుందో మాట్లాడదాం. వెంకటేష్, చెప్పండి, హై వోల్టేజ్ ఎన్నికలని చెప్పాలి వెస్ట్ బెంగాల్లో, ఏం జరుగుతోంది అక్కడ, ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతోంది, అప్డేట్ చెప్పండి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. సో 2 గంటలు గడిచిపోయిన నేపథ్యంలో దాదాపు 10% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం అవుతుంది. సో మొత్తానికి తొలి విడతలో పశ్చిమ బెంగాల్లో 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగబోతోంది. మొత్తం 1478 మంది అభ్యర్థులు ఈ 152 స్థానాలకు ఎన్నికల బరిలో ఉన్నారు. దాదాపు 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ప్రధానంగా ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ఓటరు ప్రత్యేక సవరణ అంశం ప్రధానమైనటువంటి అంశంగా నిలిచింది. దాదాపు 11.6% మంది ఓటర్లను ఈసారి ఎస్ఐఆర్ ద్వారా ఎన్నికల సంఘం తొలగించింది. దాదాపు ఇది 7.6 కోట్ల ఓటర్లలో, మొత్తం ఓటర్లలో 11.9%, ఆల్మోస్ట్ 12% ఓటర్లను తొలగించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 90 లక్షల ఓటర్ల తొలగింపు ఏ పార్టీ పైన ప్రభావం చూపుతుందన్నది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. సో చాలా ఎక్కువగా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి జిల్లాల్లోనే భారీ ఎత్తున ఓటర్లను తొలగించినటువంటి నేపథ్యంలో అక్కడ గెలిచేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇది ఎస్ఐఆర్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా ప్రభావం చూపేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో బలాబలాలు ఎక్కడైతే చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయేటువంటి అవకాశం, గెలుపు అవకాశాలు ఉంటే అక్కడ ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రభావం ఉండేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి తొలి విడత పోలింగ్ అయితే కేంద్ర బలగాల పర్యవేక్షణలో చాలా అత్యంత కట్టుదిట్టంగా ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు కొనసాగబోతున్నటువంటి ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి సువేందు అధికారి కొద్దిసేపటి కిందటే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో రెండో దశలో మమతా బెనర్జీ పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్ నుంచి రెండో దశ 29వ తేదీన పోలింగ్ జరగబోతుంది. సో మొత్తానికైతే చాలా ఇంటెన్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వీరందరూ కూడా భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓవైపు మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానమైనటువంటి ప్రచార అంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో దీని తొలి దశలో ఎవరు పై చేయి సాధిస్తారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. హరి, ఓకే.